హాయ్, నా పేరు లావణ్య. నేను వావ్ కిడ్స్ జ్ఞానవత్ర స్కూల్కి బ్రాంచ్ హెడ్ని. ఇది విశాఖపట్నంలో ఉంది, ఆంధ్రప్రదేశ్. నేను 2019లోని వావ్ కిడ్స్ తీసుకున్నాను. అతుల్ త్యాగి సార్తో ఫస్ట్ మాట్లాడాను నేను. దానికన్నా ముందు చాలా ఫ్రాంచైజెస్ చూశాను, బట్ ఇక్కడ వచ్చేసి ఇది నా లాస్ట్, ఇక ఆగిపోయాను ఇక్కడితో. ఎందుకంటే అతుల్ త్యాగి సార్కి వీఎఫ్ మాట్లాడడం బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మనకి చాలా ఈజీగా ఉంటుంది, ఈజీగా వెళ్ళిపోతాయి అన్నీ కూడా. యాజ్ పర్ యువర్స్ మీ అమౌంట్ బట్టి మీకు ఏది కావాలి అలాగా ఫ్రాంచైజీస్ తీసుకోవచ్చు, హ్యాపీగా మీరు చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ప్రీతి మ్యామ్ మీకు ఏం చేస్తారంటే మీ అకాడమిక్స్లో మీకు హెల్ప్ చేస్తుంది. ఆవిడ చెప్తుంది ఎలాగ టీచర్స్తో ఎలాగ ఉండాలి, స్టూడెంట్స్ ఎలాగ ఉండాలో అని ఆవిడ చెప్తారు. సిద్ధార్థ్ సార్ మనకి ఏం చెప్తారంటే, సిద్ధార్థ్ సార్ ఎలాగంటే మీకు అన్ని ఐటమ్స్ వీళ్ళు పంపిస్తారు, వావ్ కిడ్స్ వాళ్ళ ఫ్రాంచైజీస్ పంపిస్తారు. ప్రతి ఒక్క ఐటమ్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సిద్ధార్థ్ సార్ అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీకు అర్థం అవుతుంది మాంటిసరీ అంటే ఏంటి, అసలు ఎలా వర్క్ అవుతుంది, ఎలా పేరెంట్ అర్థం చేసుకుంటారు, ఎలాగ ఫన్ అండ్ లర్న్ కాన్సెప్ట్ ఏంటి, అసలు పేరెంట్స్కి అర్థం చేయనట్టుగా చెప్తారు, ఎలా మనం వర్కౌట్ చేసుకోవాలి అని చెప్తారు. అండ్ కమింగ్ టు సనా అండ్ యానా, వీళ్ళిద్దరైతే మనకి ప్రతి వర్క్ కూడా ఏదైనా ఒక డెలివరీ మనం పెట్టామనుకోండి, దానికి ఈజీగానో డెలివరీ అయిన వరకు వాళ్ళు మొత్తం అప్డేట్స్ ఇస్తారు మనకు. అంతలాగా హెల్ప్ చేయాలి అంటే ప్రతిదీ కూడాను ప్రాపర్గా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఎనీథింగ్ ఈజ్ బీన్ ప్రాపర్లీ మేనేజ్. ప్రతి డిపార్ట్మెంట్ ఎవరి వర్క్ వాళ్ళు చేసుకొని వెళ్తారు. సో మనకి చాలా ఈజీగా ఉంటుంది ఇది ఫ్రాంచైజీ తీసుకున్న తర్వాత. ఏ ఫ్రాంచైజీస్ కూడాను ఇంతలాగా హెల్ప్ఫుల్గా ఉండరు. బికాజ్ నాకు ఆల్రెడీ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి నేను అది చెప్పగలుగుతున్నాను. అండ్ నా ఫ్రెండ్స్ కూడా వాళ్ళకి స్కూల్స్ ఉన్నాయి కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. నా స్కూల్స్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి నా దగ్గర యూరో కిడ్స్ వచ్చి వాళ్ళు నన్ను అడిగారు, మ్యామ్ మీరు తీసుకోవచ్చు కదా అనేసి. బట్ వాళ్ళకి వీళ్ళందరికీ ఫ్రాంచైజీస్ ఇలాంటి ఫ్రాంచైజీ యూరో కిడ్స్ ఈ కిడ్స్ వీళ్ళందరూ ఏంటంటే మనం వాళ్ళకి చాలా ఎక్కువ పే చేయాలి కూడాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 2019 అకాడమిక్ వన్లోని పాండమిక్ వచ్చింది, కరోనా వచ్చింది. ఎవరు అసలు మనకి మన ఫ్యామిలీసే సపోర్ట్ చేయలేనప్పుడు కూడాను, ఎవరెవరితో కలిగినప్పుడు వీళ్ళు ఏం చేసేవారు, అందరు కూడాను హెల్ప్ చేశారు. ఏంటంటే కనెక్షన్ పెట్టుకున్నారు, ఎలాగైనా క్లాసెస్ పెట్టుకొని సాటర్డేస్ క్లాసెస్ పెట్టేసి చెప్పేసి మనకి ఇలా చేద్దాం అలా చేద్దాం అంటే సజెషన్స్ ఇచ్చారు. ఎవరు అలా చేయరు, ఒక ఫ్యామిలీ కదా చేస్తుంది. ఆ ఫ్యామిలీ ఏంటంటే మనకి వావ్ కిడ్స్. వీళ్ళు ఇంత బాగా సపోర్ట్ చేసి మనకి హెల్ప్ఫుల్ చేస్తారు. ఏది మీకు ఏ ప్రాబ్లం వచ్చినా వీళ్ళ దగ్గర సొల్యూషన్ ఉంటుంది. అఫ్కోర్స్ అందరి దగ్గర ఉంటుంది, కానీ ఈయన ఒక ఫ్రాంచైజీ వాళ్ళకి అవసరం లేదు ఇది చెయ్యాలి. ఎందుకు వాళ్ళకి బోల్డ్ అంతా వర్క్స్ ఉన్నాయి. సో లేదు మ్యామ్ మేము బిజీగా ఉన్నామని చెప్పవచ్చు, కానీ అలా కాదు. అది కంపల్సరీగా మీరు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా దాన్ని సాల్వ్ చేస్తారు. ఓకే, సో నేను కంపల్సరీగా ఒక ప్రతి లేడీ ఎవరెవరు వర్కింగ్ లేడీస్ ఉన్నారో వాళ్ళకి ఇంకా ప్యాషనెట్గా ఏమైనా చెయ్యాలనుకున్నా, మీ క్రియేటివిటీ ఉన్నా, మీకు టాలెంట్ ఉన్నా, డిఫరెంట్ మోటివేషన్ ఉన్నా, ప్లీజ్ రికమెండ్ వావ్ కిడ్స్ అని చెప్తాను నేను. ఇట్స్ వెరీ గుడ్. థ్యాంక్ యూ.